రెడ్ దీపిక మొత్తానికి చూసుకున్నట్లయితే గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు చాలా కోట్లయితే ఖర్చు పెట్టినట్లు పెమ్మసాని అయితే ఆరోపణలు చేశారు. దాని గురించి చెప్పండి. రైట్ సాహిదా ఖర్చు పెట్టింది కాదు, మనకి మంజూరు అయినట్లు కూడా తెలుస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 4.68 కోట్లు మంజూరైనట్లు కూడా చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలాల పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై కూడా గుంటూరు కలెక్టరేట్ లో ఆయన రివ్యూ చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ కి సంబంధించిన స్థలం విషయంపై కూడా చర్చించినట్లు తెలిపారు. శ్యామలా నగర్, సంజీవయ్య నగర్ ఆర్ఓబి నిర్మాణం చేసే అంశంపై కూడా అధికారులతో చర్చించామన్నారు. గుంటూరు నగర పరిధిలో ఆక్రమణలు ఉన్నాయని కూడా వాటిలో అవకాశం ఉన్న మేరకు రెగ్యులరైజ్ చేస్తామంటూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ తెలపడం జరిగింది. ఎవ్రీ 3 to 4 వీక్స్కి మేము ఒక స్టాండర్డ్ రివ్యూస్ పెట్టుకుంటాం. ఓవరాల్గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది ఇందులో జనరల్గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే, ఒకటి ఈ రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్నీ ఒకటి, రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి, అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 అంటే గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 వీక్స్లో ఈ 2 బ్రిడ్జెస్ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. మంగళగిరి, నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో, అది ఒక 3 months పట్టేటట్టుంది. జనరల్గా ఎవ్రీ 3 to 4 వీక్స్కి మేము ఒక స్టాండర్డ్ రివ్యూస్ పెట్టుకుంటాం. ఓవరాల్గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి